ఎస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. జిహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ రోజు అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలకి స్థానాలకి అంటే నామినేటెడ్ పదవులకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు ముగ్గురు పేర్లు కూడా నిన్న కేబినెట్ లో ఖరారైన నేపథ్యంలో వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించింది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలకి కొత్త ఇన్ఛార్జీలు కూడా నియమించింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా తరుణ్ సుగును నియమించడం జరిగింది. మన రాష్ట్రానికి చెందిన డీకేఆర్కి కర్ణాటక వ్యవహారాల బాధ్యతని అప్పగించారు. ఇక మరోవైపు ఏపీకి కూడా కొత్త ఇన్ఛార్జిని నియమించారు. కేంద్ర మంత్రి వి మురళీధరన్ ఇన్ఛార్జిగా సునీల్ దేవర్ధన్ ని కూడా నియమించారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది? జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఈరోజు మంత్రులకి, అధికారులకి, నేతలకి కూడా ముఖ్య నేతలందరికీ కూడా డివిజన్లు కేటాయించినట్లుగా కేసీఆర్ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ రోజు దాని మీదే మనం మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీల వ్యూహాలు ఏంటి, ఎవరు ఎలా ముందుకెళ్తున్నారు, దుబ్బాక ఫలితాలు అనేవి ఈ రోజు అంచనాలు కూడా తారుమారు చేసిన నేపథ్యంలో వ్యూహాలు కూడా మారాయా? ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి గారు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు అండ్ కాంగ్రెస్ ఓబీసీ వింగ్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్నందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఎస్ రజనీ కుమారి గారు, ముందుగా మీతో మొదలు పెడతాను. ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే దుబ్బాక బీహార్ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న మీరు కొత్తగా ఇన్ఛార్జిని కూడా నియమించింది. ఇప్పుడు తెలంగాణకి కూడా సరికొత్త బీజేపీ ఇన్ఛార్జ్ రాబోతున్నారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ వ్యూహం ఏంటి? టార్గెట్ జిహెచ్ఎంసీ ఎట్లా క్రాక్ చేయబోతున్నారు అంటే ఏంటి మీ వ్యూహం? గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ దివాళీ అందరికీ, ప్రజలందరికీ కూడా హ్యాపీ దివాళీ. ఒక మంచి విజయంతో ఈరోజు మేము తెలంగాణలో మొదటి పాదం మోపినట్లుగా భావిస్తున్నాం. అంటే చాలా అనూహ్యంగా మేము మొదటి నుండి చెప్తున్నాం, దుబ్బాకలో మా గెలుపు సునాయాసంగా ఉంటుందని అనుకోలేదు. కష్టపడి గెలుస్తామనే చెప్పాం. బట్ వాళ్ళు చాలా సునాయాసంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళకి ప్రజలు 1,00,000 ప్లస్ 1,470,000 అంటే 1,1470 ఓట్లతో మేము గెలిచినట్టుగా భావించాలి ఇక్కడ. సో అంత మెజారిటీని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మేము ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాము. దీనికి ప్రధాన కారణం మనకు తెలుసు, చాలా సార్లు మనం డిస్కస్ చేస్తాం. ఇంకా మేము నెక్స్ట్ అడుగు జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మేము ఖచ్చితంగా ఇక్కడ మేయర్ బీజేపీ జెండా ఎగరాలే. తర్వాత ఈరోజు 6.5 సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రాంతాల్లో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్నపాటి వర్షాలకే ఈరోజు రోడ్లన్నీ జలమయమైపోయి నదులని, సముద్రాలను తరిపిస్తున్న విధంగా ఈరోజు పడవలు వేసుకొని తిరిగే దుస్థితికి ఈరోజు హైదరాబాద్ వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభుత్వము చేతులెత్తేసి అసలు చేత కాకుండా 67,000 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 10-12,000 కోట్ల రూపాయలు చొప్పున వీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా సాక్షాత్తు కేటీఆర్ గారు, మంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. ఒక కాంక్రీట్ గా ఈ 67,000 కోట్ల రూపాయలలో ఫలానా మేము నిర్మించగలిగాం, ఫలానా వల్ల హైదరాబాద్ ఈ రకంగా అభివృద్ధి చెందగలిగింది అని చెప్పే విధంగా ఒక్క పని కూడా లేదు. చాలా నిస్సిగ్గు ఏంటంటే ఈరోజు మెట్రో పిల్లర్స్ మీద, టాయిలెట్స్ మీద వీళ్ళు చెప్పారు ఏంటంటే 1,00,000 బెడ్రూమ్లు కట్టించాం. ఎక్కడ కట్టించారు? ఇంత అబద్ధాలా? ఈ రకమైనటువంటి అబద్ధాలా? 1,00,000 బెడ్రూమ్లు కట్టించాము, ఇన్ని స్కైవేలు, అసలు స్కైవేల మాటే లేదు, ఇప్పటి వరకు రాలేదు. ఫ్లైఓవర్లు ఎన్ని కట్టించారో కూడా వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలుసు. సో వీళ్ళన్నీ కూడా అబద్ధాల ప్రచారాలు చేసుకోవడానికి ఒక వేదికగా మెట్రో పిల్లర్స్ ని, తర్వాత టాయిలెట్స్ ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి దుస్థితి ఈ రోజు ఉంది. మరొక వైపు ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఆ వర్షాల వల్ల ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళ ప్రాంతాలు మామూలు స్థితికి రాలేదు. రానటువంటి ప్రజల కోసం వీళ్ళు 10,000 రూపాయలు మేము తక్షణ సహాయం కింద 10,000 ఇస్తున్నాం. బాగా దెబ్బతిన్న ఇండ్లకి 50,000, మొత్తం కూలిపోయిన ఇండ్లకి 1,00,000 రూపాయలు అని చెప్పేసి మాట్లాడారు. అసలు 10,000 ఎవరికి ఇస్తున్నారో, 50,000 ఎవరికి ఇవ్వాలో, 1,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వాలో ఒక సమగ్ర నివేదిక వాళ్ళ దగ్గర లేదు ఈరోజు. దాంతో ఏమైందంటే ఆటోమేటిక్ గా ఈ డబ్బులన్నీ వీళ్ళ కార్యకర్తలు
నేతల చేతుల్లోకి, వీళ్ళ నాయకుల అంటే చేతుల్లోకి ఈ రోజు మీ ఎజెండా దాదాపు అదొక్కటేనా? వరద నష్టానికి సంబంధించి జరిగిన అవకతవకల్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారా? ఈ కొత్త ఇన్ఛార్జ్ ఈ రోజు ఏ రకంగా మీకు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ గారు దుబ్బాకలో ఆయన తొలిసారి బాధ్యతలు చేపట్టాక విజయం అందించి పెట్టారు. ఈ రోజు నూతన ఇన్ఛార్జ్ ఎలా ఉండబోతారని అనుకుంటున్నారు? మీకు ఈ మార్పులు అనేవి ఎంతవరకు దోహదపడతాయి అనిపిస్తుంది? అంటే ఈ రోజు మనం ఒకటి గమనించాలి మేడం. ఇప్పుడు కొత్త పాత కలయికలతోని ఇప్పుడు డికే అన్న గారు అంటే మన కర్ణాటక మాకు పార్టీలో కొత్తగా వచ్చిన ప్రతినిధిగా వారు ఉన్నప్పటికీ కూడా అందరు అనుభవజ్ఞులని, అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను ఈ రోజు ఇన్ఛార్జీలుగా అన్ని రాష్ట్రాలకు అటు పురంధరేశ్వరి గారిని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కి వేయడం, తర్వాత ఇక్కడ వీరిని, తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మీకు తెలుసు, బాగా పరిచితులే, వాళ్ళు కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చి ఒక సీనియర్ నాయకుడు, వారిని ఈరోజు తమిళనాడుకి వేయడం, ఇలా రకరకాలుగా అందరినీ కలగలిపి వాళ్ళ యొక్క అనుభవాన్ని క్రోడీకరించి ఈ రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం గమనించాలి. సో అదే విధంగా మన రాష్ట్రాన్ని కూడా తెలంగాణకు కూడా ఈ రోజు వచ్చినటువంటి వారు కూడా చాలా అనుభవపూర్వ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు తప్పకుండా మంచి మనకి ఇవ్వగలుగుతారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము కూడా క్షుణ్ణంగా వారికి నివేదికల రూపంలో చాలా పర్యాలు ఇచ్చినటువంటి సందర్భం. సో ఈ రోజు మాకున్నటువంటి బలము ప్రజలు, మెయిన్ ప్రజల యొక్క ఇబ్బందులు, వాటిని ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దుబ్బాకల్లో మేము చాలా ఒక రకంగా విజయం సాధించినట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ వాళ్ళు గాలి కొదిలేసినటువంటి పరిస్థితి కాబట్టి మేము దాన్ని పెద్ద ఎత్తున అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చిన నిధులను వీళ్ళు ఎలా డైవర్ట్ చేసి వాళ్ళ నిధులుగా చెప్పుకుని ఈ రోజు కూడా మేడం హరీష్ రావు గారు ఒక ఇచ్చేశారు, మేము కేంద్ర ప్రభుత్వము సన్న ఓట్లకు ఎక్కువ రూపాయలు ఇవ్వట్లేదు, కేవలం 1888 రూపాయలు వేసింది. ఏంటి మేడం వీళ్ళు మాట్లాడేది? అసలు హరీష్ రావు తెలివితో మాట్లాడుతున్నారా? 1888 రూపాయలు కేంద్రం ఇస్తారు, మీరు ఇవ్వండి, ఒక 500 రూపాయలు రైతులకు ఇవ్వలేరా అంటే మీరే చెప్పారు కదా. మాట్లాడదాం, దాని మీద కూడా మాట్లాడదాం రజనీ గారు. ఒకసారి ప్రసాద్ గారు, అంటే ఈ రోజు పార్టీలు ఏ ఒక్క స్టెప్ వేసినా ఈ రోజు అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. అంటే కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల్ని ఈ రోజు భర్తీ చేయడం కూడా, అది కూడా సామాజిక సమీకరణాన్ని పాటిస్తూ ఎస్సీ, బీసీ, ఓసీ, గోరెటి వెంకన్న లాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా ఈరోజు దాంట్లో భాగమే అనుకోవాలా, లేకపోతే రొటీన్ ప్రక్రియలో ఈ రోజు అది జరిగింది అనుకోవాలా? ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్తే. ముఖ్యంగా దుబ్బాక ఎలక్షన్స్ లో నూతన అధ్యక్షుడి యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ దుబ్బాకలో గెలిచిన బీజేపీ పార్టీకి అభినందనలు చెప్తూ, అండ్ అదే నూతన ఉత్సాహంతో జిహెచ్ఎంసీలో కూడా పోరాట పట్టుకుని ప్రదర్శిస్తారని ఆశిస్తూ, కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికైనా నిద్రలేస్తాయని ఆశిస్తూ, టిఆర్ఎస్ కి ఒక చేతావని లాంటిది కాబట్టి వాళ్ళు దాంట్లోంచి ముందుకు డ్రైవ్ అవుతారని అనుకుంటూ, ఇవాళ ఎమ్మెల్సీకి 3 స్థానాలకి గోరంట్ల బుచ్చయ్య గారికి, గోరెటి వెంకన్న గారికి, వీళ్ళు ముగ్గురికి వచ్చిన దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇది సామాజిక సమీకరణం అన్నది పొలిటికల్ ఈక్వేషన్ అండి. ఎప్పుడు వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి వేరే ప్రాబ్లమ్స్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని పాసిఫై చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకున్నారు దీన్ని. లక్కీగా ఏమైందంటే ఇది ఒక అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. దీపావళికి ఒక కానుక ఇచ్చినట్టే ఆ 3 కమ్యూనిటీస్. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ కొంచెం వాళ్ళ భుజస్కంధాన్ని మళ్ళీ ఒకసారి దులుపుకుని ముందుకెళ్లే ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మొన్న దుబ్బాకతో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎలర్ట్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ విధంగా వెళ్తారన్న దాని మీద, ఎందుకంటే ఇక్కడ మీరు నిశ్చితంగా గమనిస్తానండి, నిన్న హరీష్ రావు గారు వ్యక్తీకరించిన ఆ లెటర్, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఒడ్లు విషయంలో సూర్యాపేటలో, అంటే దీన్ని ఏమంటారంటే ఒక చర్యకి ప్రతిచర్య, ప్రతిచర్యకి చర్య టైప్ లో దీన్ని చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఎందుకంటే సూర్యాపేటలో నిన్న పొద్దున్న నుంచి ఉన్న లైన్లు ఇట్లన్నిటి మీద సోషల్ మీడియా అండ్ దీంట్లో కూడా ఎక్కువగా ఫోకస్ అవుతుంది. సో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడంలో సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు అందవేసించి, సో దాన్ని అలర్ట్ చేయడానికి ఏం చేశారంటే దీన్ని బట్టి ఒక చిన్న ఇండికేషన్ వస్తుంది మనకి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా అలర్ట్ అయి ఉన్నారు అని చెప్పడానికి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం లా 100 out of 100 గెలిచే అంత స్థాయి అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఎందుకంటే కష్టకాలంలో ఈ తుఫాన్ కూడా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ కి ఈ తుఫాన్ కూడా యాడ్ అయింది ఈసారి.
ఈ తుఫాన్ యాడ్ అవడం వల్ల ఏమైందంటే మొత్తం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న స్థితిగతులు ప్రజలకు తేటతెల్లమైంది. అండ్ వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ అంటే గత 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఎంత ప్రయత్నించడం చేసినా సరే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడ్రస్ చేయలేకపోయారు అన్న దాని మీద ఈసారి ఈ తుఫాన్ ఒక ఫోకస్ చేసింది దాన్ని హైలైట్ చేయడానికి. వాళ్ళంతా వాళ్ళే హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అపోజిషన్ పార్టీస్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఇచ్చింది. సో దీని మీద ఈ మిగిలిన పార్టీల ప్రణాళికలు ఏముంటాయి అన్న దాని మీద ప్రజలు ఈసారి చాలా పర్ఫెక్ట్ గా స్టాండ్ తీసుకోబోతారు. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఒక 3 years ఎడ్జ్ ఉంది ఇంకా. అండ్ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కి ఏమైనా ఉంటాయి, ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళే ఏమీ చేయలేని స్థితిని ప్రజలకు తేటతెల్లం చేసుకున్న తర్వాత అపోజిషన్ పార్టీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది దుబ్బాక ఎలక్షన్ ఏంటంటే క్యాండిడేచర్ అన్న దాన్ని హైలైట్ చేసుకుంటూ చూసుకుంటే రఘునందన్ రావు గారు ప్రస్థానం ఉద్యమకారుడు, ఎప్పటి నుంచో ఉద్యమంతో శైల్ అవుతూనే ఉన్నాడు. అండ్ ఓవరాల్ గా మీరు నిన్న తిరుపతిలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే కూడా గురుదక్షిణ గురు ఔన్నత్యాన్ని చాటుకుంటూ శిష్యుడిగా ఆయన చేస్తున్న పని కూడా తేటతెల్లం చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఒక 2 కమ్యూనిటీని అడ్రస్ చేయడానికి ఒక కమ్యూనిటీతో దానికి ఆన్సర్ ఇచ్చినట్టుగా కూడా ఉంది. అంటే విశ్లేషిస్తే ఓవరాల్ గా చూసుకుంటే కూడా బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా నూతన ఒరవడికి నాంది పలికింది. ఎందుకంటే యువతని ఈ బండి సంజయ్ గారు లాస్ట్ లో లక్ష్మణ్ గారిలా కాకుండా ఈ బండి సంజయ్ గారు యూత్ ని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లడంలో మాత్రం ఖచ్చితంగా ఆయన తర్వాత శ్రేణుల్ని క్రోడీకరించడంలో మొత్తం క్యాడర్ అంతటిని తీసుకెళ్లి ఎక్కడ అవసరం ఉందో అక్కడ దాన్ని వాడడంలో మాత్రం బండి సంజయ్ గారు నిజంగా సక్సెస్ అయ్యారు. మిగిలిన పార్టీలు వాళ్ళు ఎవరైతే క్యాడర్ అంత మొబిలైజ్ చేయలేకపోయారు. అండ్ మోరోవర్ కాన్ఫరెన్స్ మీరు నిశ్చితంగా గమనిస్తే ముంపు ప్రాంతాల్లో దామోదర్ రాజనరసింహం గారికి ఉన్న ప్రాతినిధ్యాన్ని ఆయనకున్న లీడర్షిప్ డైమెన్షన్స్ తో ముంపు ప్రాంతాల్లో 23,000 చిల్లర ఓట్లు సాధించుకోవడానికి కాంగ్రెస్ కు దోహదపడ్డారు. అదే విధంగా మిగిలిన వాళ్ళు ఏ విధంగా కూడా అక్కడ ప్రస్థానం వాళ్ళ ఆవశ్యకతని ప్రదర్శించుకోలేకపోయారు. ముఖ్యంగా హరీష్ రావు గారు అంటే టిఆర్ఎస్ పార్టీ నెక్ టు నెక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడ ఇంకొంచెం ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే ఖచ్చితంగా బీజేపీకి అంత ఎడ్జ్ అయితే ఉండకపోయింది. కానీ బీజేపీ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనుకోవచ్చు, లేదంటే ఎలక్షన్స్ కన్నా ముందే అసలు అనూహ్యంగా రఘునందన్ రావు గారు అనే క్యాండిడేట్ ఆయన నేషనల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉంటూ కూడా ఆ రామలింగారెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడం, ఆయనే క్యాండిడేట్ కింద ఎక్స్పోజ్ చేయడం, దిస్ ద ఫస్ట్ అవర్ విజువల్ వండర్ ఫర్ పొలిటికల్ సినారియోకి ఫస్ట్ టైం ఇది ఒక డిఫరెంట్ బ్రేక్ సిస్టమ్ అనే చెప్పొచ్చు. ఈ బ్రేక్ సిస్టమ్ కనుక మిగిలిన వాళ్ళు అడాప్టబిలిటీ చేసుకుంటే, ఎందుకంటే ఆయనకి ఎక్కువ బఫర్ దొరికింది, మంచి స్పేస్ దొరికింది ఆ గ్రౌండ్ అంతా చేసుకోవడానికి. అది కాక అతనికి దుబ్బాక ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి. అది కాక అతను మంచి వక్త. సో ఈ రోజు ఆ గెలుపుతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జోష్ కనబరిచే అవకాశం ఉంది, బీజేపీకి ఫేవరబుల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయనేది మీరు అంటారు. ఎస్ రైట్. అదే అంశం మీద అనండి, ఇది ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా చాలా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే బీజేపీ మోడస్ ఆఫ్ ఆపరేండా జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ప్రతిసారి లాగా కాకుండా ఈసారి బండి సంజయ్ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఏ ఇష్యూ చేసినా స్టేట్ వైడ్ మొత్తం దాన్ని స్పెక్ట్ చేయగలుగుతున్నారు. అది దట్స్ ద ఆపరేషన్ ఆఫ్ మోండా. లైవ్ లో జాయిన్ అవుతున్నారు కత్తి వెంకటస్వామి గారు అండ్ విజయ్ కుమార్ గారు. వెంకటస్వామి గారు, ఈ రోజు ప్రతి పార్టీ కూడా ఏదో ఒక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ కొన్ని అంశాలని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు, కసరత్తు కూడా మొదలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా శంకుస్థాపనలు, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. ముఖ్య నేతలు, మంత్రులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా సైలెంట్ గా ఉన్నట్లే కనిపిస్తోంది, లేకపోతే చాప కింద నీరులా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారా? అసలు ఏంటి మీ ఎజెండా, టార్గెట్ జిహెచ్ఎంసీ అంటే ఏం చెప్తారు? మేము ప్రజల్లోనే ఉన్నాం, ఇక ప్రజల్లో కొత్తగా వెళ్ళేది ఏం లేదు మాకు. మేము ప్రజల్లోనే ఉన్నాము. కంటిన్యూస్ కింద అవర్ వర్కర్స్, అవర్ క్యాడర్ ఈజ్ ఇన్ ద లీడర్ ఆల్సో ఇన్ ద పీపుల్. అట్లా ఏం లేదు. కొత్తగా మేము ప్రిపరేషన్ చేసి కొత్తగా మేము ఏదో ఏమంటారు ఏదేదో కొత్త పార్టీలా కాదు కదా. మేము ఆల్రెడీ మేము ప్రజల మధ్యలో ఉన్నాము. ప్రజా సమస్యల మీద అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న వాళ్ళమే. ఇప్పుడు ఈ సందర్భంగా జిహెచ్ఎంసీకి సంబంధించి సరే కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా రిలీఫ్ లో కానీ వీఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మా ఇప్పటికి కూడా కరోనా రిలీఫ్ సంబంధించి కరోనాకు సంబంధించినటువంటి మా అంటే ఆఫీస్ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి వర్క్ నడుస్తుంది. కంటిన్యూస్ గా వీఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది పీపుల్. ఈ మధ్యన వచ్చినటువంటి ఈ వరదలు దీనికి సంబంధించి కూడా మేము లోకాలిటీ వైజ్ గా కూడా చాలా యాక్టివ్ గా మా క్యాడర్ పాల్గొన్నది. వీఆర్ ఇన్
ద పీపుల్. కొత్తగా మేము ఏదో పెద్ద ప్రిపరేషన్ చేసి అట్టహాసం చేసుకుంటూ పోవాల్సిన అక్కర్లేదు. మీరు అన్నట్టుగా మేము వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్. అయితే ఏది ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేషన్ దీనికి సంబంధించి కూడా మేము మా మీటింగ్స్ కానీ లేకపోతే మా ఇంటర్నల్ మీటింగ్స్ కానీ జరుగుతున్నాయి. దాని ప్రిపరేషన్ జరుగుతుంది. దీంట్లో మేము కొత్తగా పోయేది కొత్తగా అంటూ ఏం లేదు. అంటే దుబ్బాకలో కూడా మీరు అదే ధీమా కనబరిచారు, ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి గెలుస్తారు, వాళ్ళ తండ్రి గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మాకు ప్లస్ అవుతాయి అని కూడా. కానీ అక్కడ ఫలితం తారుమారు అయింది కదా. అంటే ఈ రోజు ఖచ్చితంగా ఆ ఫలితం తర్వాత అయినా ఈరోజు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉన్నా కూడా ఎన్నికల సమయంలో వెళ్ళాలి కదా, వాళ్ళకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ అభ్యర్థులు ఎవరు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మేడం ఒక మాట చెప్పనా, మేము దుబ్బాక ఎలక్షన్స్ లో ప్రజల మధ్యన అందరికంటే ఎక్కువ మేమే ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎటు మారుతుంది అనేటువంటిది చెప్పలేము. వి ఎన్లైటెడ్ ద పీపుల్ ఆఫ్ ది దుబ్బాక. టిఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించడంలో కానీ, ఆ నియోజకవర్గంతో మిగతా నియోజకవర్గాలతో పోల్చినప్పుడు కానీ, లేకపోతే లోకల్ ఉన్నటువంటి పర్టికులర్ గా మీకు ఇది ఆ దుబ్బాక టౌన్ అంటూ ప్రాంతంలో ఎక్కువ వాళ్ళ సమస్యలను బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఆక్రందనను బయటికి తీసుకొచ్చింది మేము. అయితే అది ఇట్ హాస్ యాంటీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఓటును ఎన్లైట్ చేయడంలో వీఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ వెన్ కంపేర్ టు ది బీజేపీ. అయితే విషయం ఏంటంటే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలా. అక్కడ మేము కొంత లేట్ అయినాం. రఘునందన్ గారు 3 టర్మ్ నుంచి అక్కడ పోటీ చేస్తూ వారు అక్కడ ఉన్నారు. సో రఘునందన్ గారి యొక్క వాయిస్ కంపేర్ టు అదర్స్, నేను ఆయన అందరం కలిసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. ఆయన ఇండివిజువల్ గా ఒక వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి యాంటీ గవర్నమెంట్ ది శ్రీనివాసరెడ్డి లేట్ కావడం ఒకటి. తర్వాత మేము ఎన్లైట్ చేయడంలో మేమే ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాం. ప్రజలను ఎన్లైట్ చేసిన దాంట్లో ఆ ఎన్లైట్మెంట్ రఘునందన్ గారికి ఉపయోగపడింది. మీరు అవగాహన కల్పిస్తున్నారు, చైతన్యం చేస్తున్నారు, కానీ మీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడంలో ఎక్కడో వెనుకబడి ఉన్నారని అనిపించట్లేదా? నేను నమ్మకం లేక మాకు వేయలేదు అని అంటలేను. ఇట్ ఇస్ ఎ కంపారిజన్ బిట్వీన్ ది కాంగ్రెస్ అండ్ ది కాంగ్రెస్ క్యాండిడేట్ అండ్ ద బీజేపీ క్యాండిడేట్. సో బీజేపీ క్యాండిడేట్ గత 15 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నాడు. మావాడు కూడా ఉన్నాడు కానీ వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. అయితే ఆయన చనిపోయినటువంటి సింపతి అది ఉన్నది. సో దీంట్లో ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేయగలిగిందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో బయటికి తీయడంలో కాంగ్రెస్ సఫలమైంది. కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేసింది. కాంగ్రెస్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డే అండ్ నైట్ పనిచేసినారు. దాంట్లో డౌట్ ఏం లేదు. మేము ఒక్కలే కాదు, వారొక్కరే కాదు, మా కార్యకర్తలు ఎవరికైతే 140 మందికి 149 మందికి బూత్ వైజ్ ఒప్పచెప్పిండ్రో వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి పని చేసినారు. అది అల్టిమేట్ గా ఓట్ బ్యాంక్ ఓటు బాక్స్ కాడికి పోయినప్పుడు ఈవీఎం దగ్గర పోయినప్పుడు రఘునందన్ గారు వెళ్ళింది. రఘునందన్ గెలిచినా ఇప్పుడే కాంగ్రెస్ గెలిచినా ఇవాళ అక్కడ టిఆర్ఎస్ ఓటమిగా చూడండి. కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క వైఫల్యాలను చూడాల్సింది తప్పితే ఇలా మేమేదో వెనుకబడ్డట్టు ఏం లేదు. మేము కూడా సముచితమైనటువంటి ఓటే వచ్చింది. అయితే డెఫినెట్ గా మా ఎన్లైట్మెంట్ కానీ బీజేపీ కష్టం కానీ అందరు కలిసి రఘునందన్ గారికి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కారణంగా వారికి కొంత ఉపయోగపడింది. అది మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము కానీ ప్రతిపక్షంగా మేము కానీ బీజేపీ కానీ ఈ అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను బయటికి తీయడంలో సక్సెస్ అయినాము. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది పీపుల్ యొక్క మైండ్ సెట్ మారింది. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో టిఆర్ఎస్ కు గడ్డు కాలం అనేటువంటి విషయాన్ని ఈ ఎన్నిక నెరవేర్చింది తప్పనిసరిగా.